మా అమ్మతో వచ్చింది, ఏంటో తీసుకొచ్చింది. ఏంటని అడిగితే చెప్పలేదు, నువ్వే చూడక్క అని పెట్టేసి వెళ్ళింది. సరే మ్యాక్సిమం ఇది లంచ్ అవర్ కాబట్టి కర్రీసే అనుకుంటున్నాను. ఇచ్చుద్దామా ఇదే చూద్దాము. ఆలూ ఫ్రై, రసం, రెండు మంచి కాంబినేషన్ కదా. నేను ఈరోజు వంట చేయలేదండి, ఎందుకంటే నేను ఈరోజు పులిహార చేశాను. ఆ పులిహార కూడా పిల్లలకి బాక్స్లో పెట్టేసాను, అయిపోయింది. నా వరకు ఇంకేం చేసుకుంటాలే అనుకున్నాను. అందులోకి మమతా కర్రీ తెచ్చింది, అన్నం అయితే ఉందిలేండి, ఇంకా తినేసేస్తాను. సరే ఒకసారి ఇటు చూడండి, ఇది నేను చేసే పని. పాలు కాసేటప్పుడు హైగా పెట్టేసుకున్నాం అంటే ఇలా పొంగిపోతాయి. ముందుగానే చూసుకుంటే ఈ పని తగ్గేది, అంతే. ఒక్కొక్కసారి డబుల్ పనులు అవుతూ ఉంటాయి. ఆ ఒక్క పనే కాదండి, ఇటు ఒక్కసారి చూడండి, ఇవన్నీ డస్ట్గా ఉన్నాయి. సరే క్లీన్ చేద్దామని చూసేలేక పీతాంబరి అయిపోయి ఉంది. ఇంటి ముందు ఉన్న ఇటుక పొడిని తీసుకొచ్చి ఇది నూరి ఇప్పుడు వీటిని క్లీన్ చేయాలి. ఇవన్నీ క్లీన్ చేయడానికి ఎంత టైం పట్టిద్దో చూద్దాము. ఇటుక పొడిలో కొంచెము లిక్విడ్ వేస్తాను, విమ్ లిక్విడ్ వేద్దాము, అంటే కొంచెం జిడ్డుగా ఉంటాయి కదా. అమ్మయ్య తోమేసానండి, జస్ట్ ఒక 1/2 అవర్ పట్టింది. అంటే మధ్యలో పిల్లలు వచ్చారు, పిల్లల లంచ్ బాక్సెస్ కూడా కడిగేసేసాను. ఫుల్ ఆకలి కదా, కానీ చాలా నీట్గా వచ్చినాయండి. ఎందుకంటే పెద్దోళ్ళు ఏం చేసినా మంచిగానే చేస్తారు. ఇటు పొడితో కడిగేవాళ్ళు మా అమ్మమ్మ టైంలో, బాగున్నాయి, నీట్గానే వచ్చేసింది. ఆ పని అయితే అయిపోయింది, ఇక్కడ క్లీనింగ్ కూడా అయిపోయింది. బాగా ఆకలిగా ఉంది. సరే వంట ఇచ్చిన రసము, ఆలూ ఫ్రై టేస్ట్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఇది తినేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఖాళీగా ఉండనండి, ఇదిగోండి గ్రైండర్ వేయాలి. ఈ పప్పు కడిగేసేసి గ్రైండర్ వేసేస్తే సరిపోయేది. సరే ఇది ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. టేస్ట్ అయితే సూపర్గా ఉంది.